ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలిభాగస్థులం కాకమునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని వాక్య భాగాల ద్వారా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువులో పాలు పొందేటువంటి వారంగా ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచన భాగం అందరం కలిసి చదువుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచన భాగమును అందరం కలిసి 13వ వచన భాగమును అందరం కలిసి చదువుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం, పేజీ నెంబరు 26, 13వ వచన భాగమును అందరం కలిసి చదువుకుంటాం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటే, ప్రభా సత్య సంపూర్ణంగా మా ప్రియ పరలోక తండ్రి, మా పరిశుద్ధులకు దేవా, యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. దేవా, మీ కృపచేత మానవుని రక్షించి, దేవా మా ద్వారా కూడా మీరు ఆరాధించబడాలని ఇష్టపడినందుకై స్తుతిస్తుంటున్నా. దేవా, మా రక్షణ నిమిత్తమై ఆత్మీయంగాను భౌతికంగాను శారీరకంగాను ఈ భూమి మీద మీరు నిందలో అవమానాలు పొంది, దేవా మా జీవితాల్లో ఈ భ్రష్టత్వము పాపము నుండి విడిపించి పవిత్రులుగా చేస్తూ వచ్చారు. మీరు సజీవుడు అయిన దేవుడు, మేము కూడా సజీవులుగానే ఉండాలని మీ ఇష్టం. ఇంతగా ఈ భూమి మీద ఎవరు మానవుని ప్రేమించలా, మీరు మాత్రమే. దేవా, మా ముందు ఉంచబడిన మీ రక్తమాంసాలకై స్తోత్రాలు. దేవా, మరి మమ్మల్ని మేము పరీక్షించుకొని యథార్థంగా బలలో పాలు పొందినట్లు మా గమనానికి తీసుకురాబడిన వాక్య భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. దేవా, నిలబడిపో, మీ దాసునై నేను బలహీనుడును. దేవా, మీరు సరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో నిలబట్టుగా మాత్రం యోగ్యుడును కాను. దీనుడునైనా మీ పాదముల మీద పడవేసుకుంటున్నా. నన్ను కేవలం మీ సులువు చోటును మరుగుపరిచి మీ నోటి పొరగా వాడుకొని మీరు మహిమ పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి యథార్థంగా బలలో పాలు పొందినట్లు మీ కృప చూపిస్తూ రమ్మని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి కొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తుంటున్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రియులారా, ఈ భాగం మనందరికీ పరిచయమే. ఆరంభం నుండి మనం చదివితే మొదటి వచనం నుండి బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు వారు సిద్ధపాటును గూర్చి తెలియపరచబడుతూ వచ్చింది. అక్కడ రాయబడుతూ వచ్చింది, పరలోక రాజ్యము మొదటి వచనం, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పిల్లరా, దివిటీలు ఇక్కడ 10 మంది కన్యకలను గురించి వ్రాయబడుతూ వచ్చింది. వీరిలో 5 నూనె తీసుకొని పోయారు, 5 నూనె తీసుకొని పోలేదు. అంటే సిద్ధపాటు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సిద్ధపడడం వారి జీవితాల్లో ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. వారు ప్రభు యొక్క బిడలుగా
దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నారు 5. కొంతమంది సిద్ధపాటు లేకుండా ఉన్నారు. మనం చూస్తే ప్రభు రావడం కింద భాగంలో అంటాడు 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. పిల్లరా ఏం చేస్తూ వచ్చారు? కునికి నిద్రపోతూ వచ్చారు. ప్రభు రావడం ఆలస్యం చేయగా. ఆలస్యం ఎందుకు అవుతుంది? అసలు రావడం కన్ఫర్మ్ అయినప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది? సరే, ఎంత ఆలస్యం చేశాడు? ఎంత దూరంలో ఉన్నాడు యేసుప్రభు వారు? ఎంత దూరంలో ఉన్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 3:20. తలుపునొద్దనే తట్టుచున్నాను అన్నాడు. అంటే తలుపు అవతల యేసుప్రభు వారు ఉన్నారు, తలుపు యువతల ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు 10 మంది కన్యకులు ఉన్నారు. ప్రియులారా, వీరిలో సిద్ధపాటు అనేటువంటి విషయానికి వస్తే 5 సిద్ధపడ్డట్లు మనం గమనానికి తీసుకురాబడుతూ వచ్చింది. వారు తమ దెవిటీలలో నూనె తీసుకొని పోయారు. రక్షణ పొందినటువంటి బిడ్డలు వారి జీవితాల్లో ఎప్పుడు దేవుడు పిలిచిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తయారు చేయబడినటువంటి వస్తువు వలె ఉండాలి. ఇంకా దాన్ని మోల్డ్ చేయడానికో, దానికి రూపురేఖలు లేకపోతే టాపప్ చేయడానికో మాత్రమే ఇంకా ఛాన్స్ లేదు. మాడిఫికేషన్ చేయడానికి సంసిద్ధం చేయబడాలి. సంసిద్ధం చేయబడిన తర్వాత నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచను రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, సిద్ధపాటు అనేటువంటి విషయానికి వస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభువు నిన్ను పరీక్షించవచ్చు. ఏ సమయంలోనైనా, ఏ వయసులోనైనా, ఏ సందర్భంలోనైనా దేవుడు నిన్ను పరీక్షించవచ్చు. దేవుడు అబ్రహామును కూడా పరీక్షించాడు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల వయసులో? 100 సంవత్సరాల ప్లస్ వయసులో అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనండి. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం. ఎట్లనగా 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును, ప్రియులారా, దేవుడు ప్రేమించాడు. అబ్రహాముకి ఆయన కోరిక తీర్చాడు. ఆయన బిడ్డలు లేదని పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల వయసులో ఆత్మీయ జీవితంలో దేవుడు అబ్రహాము మొర ఆలకించి కుమారునిచ్చాడు. అక్కడ దేవుడు పరీక్ష అనేటువంటి, పరిశోధన అనేటువంటి విషయానికి వస్తే చాలా అబ్రహాము యొక్క వీక్నెస్ మీద పదే పదే చెప్తూ వచ్చాడు. అక్కడ అంటాడు, కింద చదవను ఒకసారి. అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ప్రియులారా, అబ్రహాముకు తెలీదా? ఒక్కడే లేడా? కొడుకు ఇంకా ఉన్నారా? అబ్రహాము వీక్నెస్ కావాలన్నావుగా, నీకొక్కడే కొడుకు, ఆలోచించుకో. అతను నువ్వు ఇష్టంగా ప్రేమించావు. ఎందుకంటే కింద అధ్యాయంలో అతను గొప్ప గ్రాండ్గా ఫంక్షన్ చేశాడు. ఇస్సాకు అన్నం పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడు. అకౌంట్స్ అన్ని చూసుకుంటా ప్రశాంతంగా కూర్చున్న సమయంలో ప్రభువారు వచ్చాడు. నీకొక్కడే కొడుకు, నువ్వు ప్రేమించి ఇస్సాకు. అతన్ని తీసుకొని మోరియా దేశంలోకి, మోరియా పర్వతం మీదకి వెళ్ళి, మోరియా దేశంలో నేను చూయించు పర్వతం మీద అతనేం చేయలే, దహన బలి అర్పించాలి. బలు వేరు, దహన బలి వేరు. మీ అందరికి పరిచయమేన అనుకుంటా. నరికి మాంసం ముద్దగా చేసి బలి అర్పించి నీ కొడుకునే అన్నాడు.
ఇదే పరిశోధన చేరొచ్చిన రక్షణ పొందిన సహోదరులు సహోదరీలు, నేను కావచ్చు, మీరు కావచ్చు. ఈ పరీక్షకు దేవుడు నిలబెడితే ఎంతమంది ఉంటావు మందిరంలో? ఇంక చాలే, నువ్వు ఇచ్చిన వరకు నేను ఇంక వెళ్ళిపోతున్నా. పరిశోధన. అయితే అబ్రహాము రెడీగా ఉన్నాడు. ఐఎమ్ రెడీ. పెందలగడ లేచాడు, ఇస్సాకును తీసుకున్నాడు, కొంత పనివారం తీసుకున్నారు, కొన్ని పొలాలు తీసుకున్నాడు, బయలుదేరాడు దేవుని చెప్పే స్థలానికి. అబ్రహామును గురించి ఈజ్ ఎ వండర్ఫుల్ లైన్. ఒక మంచి సందేశం అక్కడ రాయబడింది. ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను అన్నాడు. అంతకుముందు ఆధారం లేనప్పుడే నమ్మాడు. ఇంకొప్పుడు ఆధారం ఉన్నప్పుడు నమ్మటందే ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, బంధువు యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి చూపించు దేశానికి వెళ్ళము. చాలు ప్రియులారా, ఎవరన్నారు? అంతకుముందు ఎవరు నన్ను ఆశీర్వదించాడా దేవుడు? ఎవరు నన్ను పిలిచాడా దేవుడు? నమ్మి ఎవరన్నా వెళ్ళారా? మొట్టమొదటి వ్యక్తి అయినా బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఏం ఆధారాలు లేవు అంతకుముందు పిలిచినట్టు, ఆశీర్వదించినట్టు. లోపడ్డాడు. అబ్రహాం అంటే ఏదో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముకొని పండుకునే వ్యక్తి కాదు, వ్యాపారవేత్త. అబ్రహాం అంటే ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ క్యాండిడేట్, ఈజ్ ఏ బిలియనీర్. అప్పటికే ఆస్తిపరుడు ఆయన. బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఇప్పుడు కూడా ఇరాన్కు సమీపంలో అరాన్లో కొన్ని వారి ఆస్తులు, వాళ్ళ పితరుల ఆస్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన అనామకుడు కాదు, బొమ్మలు అమ్ముకొని ఏదో ఒక చట్టా మీద రోడ్డు మీద పక్కన కూర్చొని అమ్ముకోవట్లే. అట్లాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. కండిషన్స్: నువ్వు ఒక్కడే రావాలి, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలా, బంధువులు విడిచిపెట్టాలా. ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇవన్నీ చేస్తేనే. ప్రియులారా, కష్టతరమైనప్పటికీ నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, సిద్ధపాటు. ఎప్పుడు పిలిచినా దేవుడు, ఏ సమయంలో పిలిచినా, 100 సంవత్సరాల వయసులో నీ కుమారుడు తీసుకొచ్చి బలర్పించడం అంటే తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆత్మకు ముసలితనాలే, శరీరానికి ముసలితనం ఉంది కానీ ఆత్మకు ముసలితనాలే. రక్షణ పొందినటువంటి ప్రభువులో ఆత్మీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల వయసులో దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా సంఘంలో దేవుని పని పరిచర్యలో పాల్పొందడం అంటే చాలామందికి వయసు మీద పడుద్ది. కొన్ని నొప్పులు వస్తాయి. స్వార్థకి రెండన్నా అని బ్రదర్స్ అట్లా చెప్తే కొంచెం ఆరోగ్యం సరలేదు, చిన్న పని ఉంది. కమిట్మెంట్ అని దేవునితో, నేను నీవే ప్రభు, నన్ను రక్షించావు, నన్ను రాజులైన యాజక సమూహం చేశావు, నేను గొప్ప నీతిమంతురాలుగా తీర్చావు, నేను నీవేనా ఆరాధన చేస్తుంటాను. పనిలోకి వచ్చేసరికి కుంటితనం, ఆత్మీయ కుంటితనం. ఎక్కడొచ్చింది నొప్పి అంటే ఆత్మీయ జీవితానికి వచ్చింది, భౌతిక జీవితానికి కాదు. ఎక్కడొచ్చింది జ్వరం, ఎక్కడొచ్చింది తలనొప్పి అంటే ఆత్మీయ జీవితానికి వచ్చింది. అది కనబడదాం, బయటకు కనబడదాం. ఇదే బుద్ధి లేని కన్యకలు చేసిన పని. వారి జీవితంలో 10 మందిని పిలిస్తే 5 ఎదుర్కోవడానికి సిద్ధంగా సిద్ధిలలో నూనె తీసుకొని పోయారు అని. మీరు అనుమతిస్తే కొన్ని సంగతులు మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. బుద్ధి కలిగినటువంటి కన్యకలకు, బుద్ధి లేని కన్యకలకు గల వ్యత్యాసం, ఎందుకు వారు పిలువబడ్డారో లోపలికి, వీరు ఎందుకు పిలువబడలేదో మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా. రండి. మోడతాలం ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు త్వరగా నా వెంట మీరు చదవడానికి ప్రయత్నం చేస్తే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా, సమాజముగా కూడడం మానక, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. చాలు ప్రియులారా, బుద్ధి కలిగినటువంటి కన్యకలను గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. వారిలో సమాజముగా కూడడం మానక
వారి ఆత్మీయ జీవితానికి ఎప్పుడు నిరంతరము పదును పెడుతూనే ఉన్నారు. దేవునికి సమీపంగా వస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో అధిక కాలం గడుపుతూనే ఉన్నారు. ప్రియ సహోదరి, స్నేహితుడా, రక్షణ పొందినటువంటి విశ్వాసులు వారి ఆత్మీయ జీవితంలో మందిరంలో అంటు కట్టబడి దేవునిలో నిలిచి ఉండాల్సినటువంటి జనులు తొలగిపోతున్నారు. సమాజముగా కూడడం మానక మందిరంలో వాక్యపరిచర్య కూడికల్లోనో లేదా బైబిల్ స్టడీస్లోనో ప్రార్థనా కూడికల్లోనో సిస్టర్స్ మీటింగ్లోనో ఎంతమంది ఉంటారా? కారణం సిద్ధపాటు. ప్రియులారా, రక్షణ పొందినటువంటి నీవు నీ జీవితంలో దేవుని యొక్క వాక్య ఆరాధనలో చూస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు రక్తమిచ్చి కొన్నాడు అని. నువ్వు యు ఆర్ ఏ గాడ్స్ ప్రాపర్టీ, యు ఆర్ ఏ వాల్యుబుల్ పర్సన్. నువ్వు చాలా విలువైనటువంటి దానవు, విలువైనటువంటి వాడు. రక్తం ఇచ్చి కొనా. సమాజముగా కూడడం మానక బుద్ధి కలిగినటువంటి కన్యకలో దేవుని గురించిన ఆలోచన. ఆదివారం వస్తే మరలా ఆదివారం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటుంటారు సంఘాల్లో. మందిరంలో పరిచర్య విషయంలో దేవుని ఇంటిలో చాలామంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో చూస్తూ ఉంటారు మినిస్ట్రీస్. అంటే అవిశ్రాంతమైనటువంటి పనులు ఉంటే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తప్పదేమో కానీ 99.9% ఆఫ్లైన్లో అటెండ్ అవ్వడానికే ప్రయత్నం చేయాలి. కొంతమంది పెళ్లి కార్డులు వాట్సాప్లో పంపుతారు. వీళ్ళు ఏం చేయాలి? ఆన్లైన్లోనే పంపాలి కదా బ్లెస్సింగ్స్ కూడా, అంతేగా. ఇప్పుడు మీరు ఆన్లైన్లో, నేను ఒక సందర్భంలో ఒక దగ్గర ఆన్లైన్ ప్రేయర్ పోయా చాలా సంవత్సరాల క్రిందట. ఆన్లైన్ ప్రేయర్లో చెప్తా ఉంటే రాత్రి 2 గంటల టైంలో దైవ సేవకులు లేసి ఇప్పుడు స్టేట్స్లో ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తారు అన్నాడు. నాకు అర్థం కాలే, ఎట్లా చెప్తారు స్టేట్స్లో ఉండేవాళ్ళంటే? ఇట్లానే లైవ్ పెట్టి ఉంది, ఆయన మౌత్లో కనెక్ట్ చేసాడు ఫోన్కి. అక్కడ నుంచి స్టేట్స్లో గల్ఫ్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక 1 గంట 30 గంట టైం ఇచ్చాడు, ప్రార్థన చేస్తాడు. సరే, ఒకవేళ ఛాన్స్ లేకపోతే, అవకాశం లేకపోతే మంచిదే, తప్పని నేను అనలేదు. కానీ అన్ని అవకాశాలు ఉండి కూడా ఆన్లైన్లో అటెండ్ అవుతే పరలోక రాజ్యానికి కూడా ఆన్లైన్లో పోతావా? దేవుని యొక్క బిడ్డలంగా సమాజంగా కూడడం మానక మందిరావడంలో డెడికేటెడ్ పీపుల్స్, ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 20లో రాయబడుతూ వచ్చింది, దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సమాజంగా కూడడం మానక. ప్రియులారా, రండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 2వ వచనంలో కోరహు కుమారులు చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంత ప్రియులారా. అంటే వారికి ఏమి నివాసాలు లేవా? వారి దగ్గర మందిరంలో గురించి ఎంత ఆశపడుతున్నారు? మందిరానికి వెళ్ళాలని నా ప్రాణం తృష్ణగా ఉంచుంది, చూడాలా, నేను ఎప్పుడెప్పుడు మందిరం చూస్తానా, ఎప్పుడెప్పుడు మందిరంలోకి వెళ్తానా. రక్షణ పొందిన విశ్వాసుల్లో లేనిదే ఇది. ఆత్మీయ జీవితం చల్లారిపోవడానికి మందిరానికి నువ్వు దూరం అయిపోవడమే. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లు దానిని ఆశీర్వదించు. ప్రియులారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు రాజు దావీదు? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరావడంలో, దేవుని తేజమహిమ నిలుచు స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాం? మందిరం వెలుపులు ఉండాలని ఆశపడుతున్నాం. బంధువులతో, స్నేహితులతో, ఫ్రెండ్స్తో, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలతో, ఇంట్లో విలాసవంతమైన జీవితంలో. పిల్లరా, మనుషుల యొక్క జీవితంలో సిద్ధపాటు లేకపోవడానికి కారణం అదే. 2వ తలంపు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ఉండను ఆ సింహాసనములందు ధరించుకొని
4:8 చదువుతున్నాం అన్న. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను నిండి ఉన్నవి. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి వాళ్ళు చెప్పుచున్నాయి. నా కాన్సెప్ట్ అర్థం చేసుకో. మానక సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు సమాజం కూడడం మానుకోలే. రెండవది ఆరాధించడం మానుకోలే. ఎక్కడ ఆరాధన చేస్తావు? ఎక్కడక 150వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 150వ అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు. ప్రియ సోదరి స్నేహితుడా, పరిశుద్ధ ఆలయంలో ప్రభువుని ఆరాధించడం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు కంటిన్యూటీగా ప్రభువుని ఆరాధన చేస్తూనే ఉన్నారు. మా దగ్గర సహోదరు ఉంది. నేను రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో పరచూరు ప్రాంతం ఉండేది. మేము పక్కన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరులో ఉంటాం. ఆ మందిరం దగ్గరే మేము 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. రాత్రి మీటింగ్లు అన్నిటికీ అటెండ్ అయ్యేవాళ్ళం, సిస్టర్స్ని కొంతమంది తీసుకొని. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే, మందిరంలో మీటింగ్ అనౌన్స్ చేస్తే అక్కడ ఒక అక్క ఉండేది. మొట్టమొదట ఒక్కతే వచ్చి కూర్చుంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా సేవకుడు ఆ ఒక్కదానికైనా వాక్యం చెప్పాల్సిందే. అసలు నాకు తెలిసి ఆమెకు బాగలేదంటో రాలేనంటో నేను అసలు ఇంతవరకు చూడలే. పిల్లరా, రక్షణ పొందినటువంటి వారు ప్రౌఢంగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య జరుగుతుంటే, దేవుని ఇంటిలో ఏ మీటింగ్ అయినా కానీ అవుతూ ఉంటే ఇంట్లో ఎలా ఉండగలుగుతావు? రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండగలుగుతావు? ఇంట్లో మందిరం అనుకోని ఇంట్లో. 34వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను. ప్రియ సోదరి స్నేహితుడా, దేవుని యొక్క ఇంటిలో ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తా, ప్రభువుని కీర్తిస్తా. నిత్యము దేవుని నోట ఉండాలి. మొదట సమాజం కూడడం మానుకోలేదు. రెండవది ఆరాధించడం మానుకోలే. మూడో తలంపు కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 109వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా పగబట్టి ఉన్నారు. అయితే ప్రియ సోదరి స్నేహితుడా, మానక ప్రార్థన చేసినా. మూడో తలంపు నిత్యము మానక ప్రార్థన చేయాల్సిందే. దేవుని సన్నిధిలో ధూపం వేయాల్సిందే. ధూపం ఆరిపోకూడదు. నిర్మాకాండ 25వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. దంచి తీసిన ఒలీవ నూనె నిత్యము దీపమునకు ప్రదీపమై మండుచుండాలి. ఆరిపోకూడదు అగ్ని. ఆరిపోతే ఏమైంది పిల్లరా? మత్తయి సువార్త 25వ అధ్యాయం మన భాగంలోనికి వెళదాం ఒక్కసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 5వ వచనం. వారందరూ కునికి ఏం చేస్తున్నారు? కునుకొచ్చింది, నిద్ర వచ్చింది. సంఘాల్లో మందిరాల్లో కూడా అక్కడోళ్ళు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కొంతమంది పరిచర్లో కూర్చొని గంభీరంగా ప్రార్థన చేస్తుంటారు. కళ్ళు మూసుకొని కిందకొంగి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటారు. అంటే సిద్ధపాటు, ఇంటి దగ్గరే సిద్ధపాటు లేకుండా మందిరానికి వచ్చేస్తారు డైరెక్ట్గా. ప్రార్థన అనేటువంటి విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని మందిరానికి రావాలి. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని మందిరానికి, ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిలోనికి వస్తున్నా, నా ఆత్మీయ జీవితానికి ఎక్కడ కళంకం అంటకుండా ఉన్నట్లు, మీకు అవమానం రాకుండా ఉన్నట్లు. నువ్వు మందిరంలో నిద్రపోయి ఉంటే దేవుని నామానికి అవమానం వచ్చినట్లే.
నీకు అవమానం నేను తీసుకురాకుండాన్నట్లు నాకు తోడుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేయాలి. దైవజనుడు భక్సింగ్ గారు కొన్ని సంవత్సరాల కిందట జవశామలో సేవ చేసేటప్పుడు కొంత అనారోగ్యానికి గురవుతూ వచ్చాయి. సిఎంసి రాయలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి 4 దినాల ట్రీట్మెంట్ తర్వాత తిరిగి మరలా జవశామకు తీసుకొని వచ్చాను. అక్కడ బాధ్యుడైనటువంటి సహోదరు ఎడి విలియమ్స్ గారు ఈవినింగ్ టైంలో భక్సింగ్ గారు వచ్చిన తర్వాత అందరూ పరామర్శించడానికి వస్తూ పోతూ ఉన్నారండి. వస్తూ పోతూ ఉంటే ఆయన బయట కుర్చీ వేసుకొని కూర్చున్నాడు చల్లదనానికి. పొద్దుగూగుతుంది, జనులు చీకటి పడింది, వస్తున్నారు, పలకరిస్తున్నారు, పోతున్నారు. ఆయన కొంచెం రెస్ట్ తీసుకోండి, నిద్రలేదేమో హాస్పిటల్లో, కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. కునికిపోటు వచ్చింది ఎడ్డి విలియమ్స్ గారికి. తర్వాత మెళకు వచ్చి తుల్లిపల్లి లేచాడంట. చూస్తే మనుషులు ఎవరు లేరు, చీకటి గంభీరంగా ఉంది. టైం చూసాడంట 12:30 సుమారు టైం కావచ్చాము, నాకు సరిగా గుర్తులేదు. అయితే అడావుడిగా లేచి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యో దైవజనుడికి టిఫిన్ పెట్టలేదు, ట్యాబ్లెట్లు లేదు, ఎట్లా అని చెప్పని వెళ్ళాడు. ఆడికి వెళ్ళి చూసేసరికి దైవజనుడు మోకాళ్ళ మీద వచ్చని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరి స్నేహితుడా, ఆయన ఆత్మీయ జీవితానికి గొప్ప శక్తి ఏంటంటే ప్రార్థనే. ఎక్కువ సమయం దేవునితోనే గడిపేవాడు. లోకంలో సంఘాలతో కన్నా, మనుషులతో కన్నా, లేకపోతే వారి కుటుంబీకులతో కన్నా ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఎక్కువగా దేవునితోనే గడిపేవాడు. సిద్ధపాటు కలిగినటువంటి వారు చేసేటువంటి పని. రండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. నీవు సఫలము చేయుచున్నావు, అతడి పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. ప్రియ సహోదరి స్నేహితుడా, పరమాత్ముడైనటువంటి దేవుడు నీ సన్నిధిలో, నీ నోటిలో నుండి వచ్చేటువంటి ప్రార్థన, నీ పెదవులు ప్రార్థన చేస్తే ఆయన మానక అంగీకరిస్తున్నాడు. ఆయన రెస్ట్ తీసుకోవట్లే నీలాగా నాలాగా. 121వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనం. కునుకడు. ప్రియ సోదరి స్నేహితుడా, ఆయన రెస్ట్ తీసుకోవడంలే. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో బహు భారభరితమైనటువంటి ప్రార్థన చేశాడు. బహు భారభరితమైనటువంటి ప్రార్థన. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో కన్యలతోనూ నన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డా. ప్రియ సహోదరి స్నేహితుడా, రక్షణ పొంది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ అయినా కావచ్చు, దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. భయము లేకపోతే, భక్తి అనేది చాలామంది అవలంబించుకున్నారు, మంచిదే. భయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సంఘాల్లో ఎంత ఉందంటే భయం, మనుషులు వారి ఇష్టానుసారంగా రక్షణ పొందినటువంటి బిడ్డలంటే దేవుడు వెల ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నటువంటి పరిశుద్ధుల్ని లెక్కలేనితనంగా మాట్లాడతారు. పరిశుద్ధుల యొక్క జీవితాలు, వారికి ఆ పదాలు దేవుడు పెడుతూ వచ్చాడు. అంటే నిర్లక్ష్య వైఖరి ఎవరైనా కావచ్చు, సంఘాల్లో విశ్వాసుల్ని లేదా బాధలైనటువంటి వారినో లేకపోతే రకరకాలైనటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తుల విషయాల్లో చులకన భావం. దేవుడు భయభక్తులతో ఉన్నందున అంగీకరించబడ్డాడు. మరి మన సంగతో ప్రియులరా, ప్రభు బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో మానక ప్రార్థన చేయాలి. ఎన్ని చెప్పాము ఇప్పుడు? మొదటి తలంపు ఏంటి? వారు సమాజంగా కూడడం మానక. రెండో తలంపు ఏంటి? ఆరాధించడం మానక. మూడో తలంపు ఏంటి? ప్రార్థన చేయడం మానక.
4వ తలంపు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికలకు రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన మనుషుల వాక్యమని ఎంచక అంగీకరించారు. మానక ప్రియులారా, మానక దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంట. వాక్యం ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినటువంటి ప్రభువులు మానక దేవుని యొక్క వాక్యాన్ని చదవాల్సిందే. ఎంతమంది దినం వాక్యం చదివచ్చు అంటారు మందిరానికి? నేనేం చేతులు ఎత్తమన్నా కానీ ప్రభువులంగా మానక దేవుని యొక్క వాక్యంను చదవాల్సిందే. లేదు ఎలా బ్రతుకుతావు? మనం బ్రతకాలంటే ఏం చేయాలి? పొద్దున్నే టిఫిన్ చేయాలి. ఆత్మ బ్రతకాలంటే వాక్యం చదివి ఎన్నో నెలలు అయి ఉంటాయి, కొంతమందికి ఎన్నో వారాలు అయి ఉంటాయి, ఎన్నో గంటలు అయి ఉంటాయి. ఎలా బ్రతుకున్నావు? వాక్యం చదివినప్పుడే అన్నం తింటానని తీర్మానం చేసుకో. నువ్వు బ్రతుకుతావు, నీ ఆత్మీయ జీవితం బ్రతుకుతుంది. ప్రియులారా, నా మాటలు కాదు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించింది. ప్రియ సోదరి, స్నేహితుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నా, ఎలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నువ్వు బ్రతకాలంటే వాక్యమే. పిల్లరా, నేను నిన్న బైబిల్ స్టడీ చెప్తా పస్మార్లో. నేను దేవుని యొక్క వాక్యం బ్రతికించింది అనే దానికి ఒక చిన్న కంక్లూషన్ చెప్పా. సత్యం. ఇందుకు కారణమే నేను. రక్షణ పొందినటువంటి ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో వాక్యం బ్రతికించద్దంటే 2023 జూలై 23వ తారీఖున నేను సూసైడ్ చేసుకోబోయా. దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. సంబంధం లేదు నాకు. అసలు ప్రార్థన అంటే ఎప్పుడో పెద్దలు పోయి అలవాటు ఉంది. పండగలకో పెళ్ళిళ్ళకో మందు తాగటానికి అట్లా వెళ్తూ ఉంటాం. చర్చికి వెళ్ళొచ్చి అన్నీ ముగించుకొని ఫంక్షన్ చేసుకుంటుంటాం. అంతే తప్ప మా జీవితాల్లో ప్రార్థన అనేటువంటి తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యమైన జీవితంలో దేవుడు నన్ను చావనీలే. నేను డిప్రెషన్లోనికి లోనే విపరీతంగా చనిపోవడానికి సిద్ధమైనప్పుడు మా దగ్గర ఒక సోదరి ఉండే, ఇమ్మానుయేల్ గారని, గాడ్ సర్వెంట్, పర్చూర్లో ఉన్నాడు. చాలా ప్రేమించేటువంటి వారు. మా ఊరు సువార్తకు వస్తామంటే ఒక సోదరి భాగ్యం సిస్టర్ అని క్యాలెండర్, ఇప్పుడు మాకు ఒక క్యాలెండర్ ఇచ్చుద్ది. వాళ్ళు బంధువులు అవుతారులేండి, ఒకవేళ బంధువులు అవుతామనో మారుతామనో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఫ్రీగా ఇచ్చేది మా ఇంట్లో ఉంటుంది. లోకసువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. ఒకసారి ఆ మాట చూద్దాం. లోకసువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయినా నా గొర్రె దొరికినది. అటువలే మారు మనసులు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే చాలు. ఈ వాక్యం నన్ను బ్రతికించింది. కావాలంటే మీరు 2004వ సంవత్సరం క్యాలెండర్ దొరికితే పైనే ఉంటుంది, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని. భుజం మీద ఓ పెద్ద ఆయన గొర్రెపిల్లని వేసుకొని ఉంటాడు ఫోటో. నేను ఆ ఫోటో చూసి ఆ వాక్యం చదివి ఆ చావు నుంచి బయటకు వచ్చా, దేవుని మార్గంలోనికి నడిపించబడుతూ వచ్చా. తప్పిపోయిన గొర్రె ఏంటి, చచ్చేవాడికి పరలోకం ఏంటి, నరకం ఏంటి, చావు గొర్రెపిల్ల ఏంటి, ఏం అవసరమే ఉంది? దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు, దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికించడానికి వాడేటువంటి పదునైనటువంటి ఆయుధాలయ్యే దేవుని యొక్క వాక్యం. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించింది. నేడు మీ మధ్యలో ఉన్నానంటే వాక్యం బ్రతికించింది కాబట్టే. లేకపోతే 1-2 సంవత్సరాలు జ్ఞాపకార్థకు కూడికలు పెట్టేవాళ్ళు, ఇంక మా పిల్లలు కూడా వదిలేసేవాళ్ళు. ఇంక అయిపోయిందిలే, సచినోడికి ఇన్నాళ్ళు ఏందని అనేవాళ్ళు. అంతే కదా. మానక దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయాలి. 119వ కీర్తన 11వ వచనం. దావీదు మహారాజు ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథం 119:11.
ఎక్కడ ఉంచుకున్నాడు? హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. తీసుకెళ్ళి గూట్లో పెట్టవా, లేకపోతే సెల్ఫ్లో పెట్టవా, లేకపోతే కబోర్డు డ్రాయర్ బల్లో పెట్టవా కాదు, మనసులో ఉండాలి వాక్యం. ప్రియులారా, రక్షణ పొందినటువంటి ప్రభుత్వంగా ఆత్మీయ జీవితంలో మచ్చుకు చెప్పుకుంటున్నా, నేను ఇన్ని సంవత్సరాలు అయింది, నా ఆత్మీయ జీవితం ఎంత, నా గొప్పతనం ఎంత. ఏం చేయను? నేనున్నా కోస్తే 10 రోజులకు సరిపోతాయి. ఏం ఉపయోగం? ఆత్మల సంపాదన కొరకైనటువంటి భారం లేకుండా, దేవుని యొక్క పని పరిచర్యలో బాధ్యతాయుతమైనటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండకుండా రక్షణ పొందామని పేరు చెప్తాం. అన్న ప్రార్థనకి వెళ్తా అంటే, ఓ నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది రక్షణ పొంది. పుల్లరా, దేవుని యొక్క వాక్యమును మానక అంగీకరిస్తున్నారు, చదువుతున్నారు, అంగీకరిస్తున్నారు. అంగీకరించడం అంటే ఏంటి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఆనందించచ్చు. చాలు. చదివేవాళ్ళ ధ్యానించేవాళ్ళ ధన్యులు. చదవటం అందరం చదువుతాం, దాదాపుగా చదువుతాం. ఇటు చదువుతామంటే ఇటు వెళ్ళిపోతామంటే బయటికి. ధ్యానం, మెడిటేషన్ ఇంపార్టెంట్. నీ క్రైస్తవ జీవితం, నీ ఆత్మీయ జీవితం బాగుపడాలంటే ధ్యానం చేయాలి, నెమరు వేయాలి, చెప్పిన వాక్యాన్ని అవునా కాదా. లేదా నువ్వు చదివేటప్పుడు ఇక్కడ ఎందుకు ఈ పదం రాశాడు దేవుడు, సందర్భం ఏంటి, ఈ మాట రాయాల్సిన అవసరం ఏంటి, ఈ ఎప్పుడైతే నీలో కలుగుతాయో నువ్వు అంగీకరిస్తూ ఉంటావు. దేవుడు ఆన్సర్ చేస్తూ ఉంటాడు, లోపలికి నువ్వు తీసుకుంటూ ఉంటావు. 4వ తలంపు. 5వ తలంపు రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం లేదా అన్న? మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, ఈ బూర ధ్వని వినినప్పుడు ఏం చేయాలా? కేకలు వేయాల. ధ్వని. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి నా ప్రియ సోదరి స్నేహితుడా రక్షణ పొందావో, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం బోర ఓదకపోతే, నీ సాక్ష్యం సువార్త ప్రకటించకపోతే వారు ఎలా అంటారు? వారు విని ఏం చేయాలి? ధ్వని చేయాలి, వారు కేకలు వేయాలి. దేవుని యొక్క సత్య సువార్త వాక్యం ప్రకటించాలే. బుద్ధి కలిగినటువంటి కనికల పని సువార్త ప్రకటించే పనే. రక్షణ పొందినటువంటి వారు వారి జీవితాల్లో సువార్త ప్రకటించకపోతే ఎలా ఫలాలు ఫలిస్తావు? ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని ప్రభులోకి నడిపించావు? ఎంతమందికి వాక్యం చెప్పావు? ఎంతమందిని ప్రభులోకి నడిపించావు? ఎంతమంది కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు? ఎంతమంది కొరకు కన్నీరు కార్చావు? బుద్ధి గల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు తేడా. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రియులరా, చాలామంది సువార్త అంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే నిజం చెప్పాల్సి వచ్చింది కాబట్టి. కొంతమంది సువార్త అంటే సాకులు చూపెడుతుంటారు. సువార్త రక్షణ పొందిన వీరుల యొక్క లక్షణం, విశ్వాసుల యొక్క లక్షణం. లోకసువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. లోకసువార్త యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. క్షమించాలి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాలు. ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్లు అన్న. యోహాను సువార్త ఊర్లోనికి వెళ్ళి సోదరి స్నేహితుడా, ఈజ్ పర్సన్ జీసస్, ఈయన క్రీస్తు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఈయన కాదా? నీ స్వార్థ ఇట్లా ఉండాలి. కావాలంటే రా, వచ్చి చూడు మనం చెప్పాలి. రక్షణ పొందినటువంటి ప్రభు బిడ్డలంగా సువార్త చెప్పడం అంటే దేవుని యొక్క బిడ్డలంగా ధైర్యంగా దేవుని గురించి ప్రకటించగలగాలి. ఏం చెప్పాలి సువార్త అంటే? యేసు ప్రభువు నిజమైన దేవుడు,
ఆయన రక్షకుడు. దానికి సాక్ష్యం ఏంటంటే నేనే, నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఇది సువార్త. సువార్త చెప్పమంటే సమరయ స్త్రీ చెప్పింది, రండి కావాలంటే చూద్దాం, రండి, నేను చెప్పింది అవునా కాదు, రండి, ఆయన క్రీస్తు కాడా మీరే తేల్చండి. పిల్లరా, రుజువులతో కూడినటువంటిది సువార్త. అంటే ఏదో నోటితోటి ఊత పదాలతోటి వచ్చేది కాదు సువార్త. ప్రభు విడ్లంగా యథార్థం కలిగినటువంటి వారంగా దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. బోర ఊదాల, ఊదకుండా రక్షణ ఎలా ఫలిస్తావు? ఫలాలు ఎలా వస్తాయి? నిన్ను దేవుడు నాటాడు ఇక్కడ, నీలో నుంచి నువ్వు చక్కగా ఎదగాల, నువ్వు ఆకులు ఫలాలతోటి బహు పుష్కలంగా ఉండాలి, పుష్కలంగా ఉండాలి. యేసుప్రభు వారు ఒకసారి అంజూరపు చెట్టునికి వచ్చి ఒక చిన్న మాట రాయబడుతూ వచ్చింది. ఆయన దూరం నుంచి చూస్తే చక్కగా ఆకులు ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఒక్క ఫలమైన. పిల్లరా, అంజూరపు చెట్టు మీ అందరికీ పరిచయమే. అంజూరపు చెట్టు ఆత్మీయ జీవితానికి సూచనగా ఉంటుంది. ఆకు ఉందంటే ఫలం ఉండటే. నీ జీవితంలో అలాగ లేకపోతే దేవుని దృష్టిలో ఏం సమాధానం చెప్తావు? దేవుడు రేపు న్యాయపీఠం ఎదుటకు నువ్వు వెళ్ళాల్సింది ఉంది. నువ్వు సంపాదించింది ఎంత? నీకు దేవుడు నాణ్యం ఇచ్చి తిరిగి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఇచ్చిన నాణ్యం ఏం చేశావు? రేపు దేవుని దగ్గర ఏం చేస్తావు? అట్లా నేను ఉంచుంటా మౌనంగా, ఏం ఆన్సర్ లేదు కదా. మత్తయి సువార్త 22:12 మత్తయి సువార్త 22:12 స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు? అడుగగా మౌని అయి ఉన్నాడు. ప్రియ సహోదరి, స్నేహితుడా, దేవుడు అడిగాడు, ఎలా వచ్చావు పెండ్లి వస్త్రం లేకుండా లోపలికంటే? తప్పు చేశాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. దేవుడు రక్షకుళ్ళే, దేవుడు జాలి కలిగినటువంటి దేవుళ్ళే, కరుణా సంపన్నుళ్ళే, ఆయన దయామయుళ్ళే, రక్షిస్తాడులే, క్షమిస్తాడులే అనుకున్నాడు. కిందని చెప్పాడు, అంతటా రాజు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడాయి లోపలికి ఎలా వచ్చా? ప్రియ సోదరి, స్నేహితుడా, దేవుడు నీతిమంతుడు, రాజుగా ఈ రాజు ఈసారి రెండవసారి రాజ్య పరిపాలన కొరకై న్యాయమైనటువంటి త్రాసు తీసుకొని వస్తున్నాడు. ఆయనేమి నీ పాపాలు క్షమించడానికి రావట్లే. ఈసారి ఆయన చేతిలో న్యాయమైన త్రాసు ఉంది. దేవుడు కరుణా సంపన్నుడు కానీ మహారోషం కలిగినటువంటి వాడు. నీవు మౌనంగా ఉంటే, ఎన్ని ఆత్మలు సంపాదించావంటే మౌనంగా ఉంటే ఏం ప్రయోజనంలే. ప్రియ సోదరి, స్నేహితుడా, ప్రభుబిడ్డలంగా దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మానక దేవుని యొక్క సాక్ష్యం చెప్తానే ఉండాలి, సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. పౌలపుత్రుడు అన్నాడు, సువార్త ప్రకటించకపోతే మనకు ప్రకటిస్తే శ్రమ మనకి. ఎందుకంటే అలసిపోతాం, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సువార్త చేయమని మన ఇంటి దగ్గర, మన గుమ్మం దగ్గర, మన రోడ్డు మీదకి వచ్చి మన ఇంటి ఎదురుగా మైకి ఇవ్వాలి మనకి సువార్త చెప్పడం అంటే. అది నేను రక్షణ పొందిన తొలిదినాల్లో ప్రభు నన్ను దర్శించిన తర్వాత, నేను మారుమనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత ఇమ్మానుయేల్ గారితో చెప్పాను, మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి నేను ఒక చిన్న మాట చెప్పాలి, సాక్ష్యం, ఒక చిన్న మాట చెప్పాలి. నేను తాగుబోతును, తిరిగిపోతును, దొంగను, వ్యభిచారిని, నా అంత దుర్మార్గుడు ప్రపంచంలో నేను చూసి ఉన్నాను. నాకు తెలిసి మాటల్లే ఇంక తర్వాత చెప్పుకోవడానికి, అంత భయంకరమైన జీవితం నాది. నేను ఆయన సరే అన్నాడు, పెట్టేద్దాం మైక్ అన్నాడు, పెట్టేశాడు. నేను మైక్ తీసుకొని మొట్టమొదట సాక్ష్యం చెప్తున్నా. ప్రభువు నన్ను దర్శించాడు, నన్ను కాపాడాడు, మరణం నుండి తప్పించడం కాదు, పాపం నుంచి నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేశాడు, పరలోక రాజ్యంలో దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు అని చెప్పాను. నన్ను ఇప్పటివరకు, నా పేరు ఇస్మాయిల్, నన్ను ఇప్పటివరకు మీరు చూశారు, గత కొన్ని దినాలుగా నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అన్నారు, ఈడేదో కొత్త నాటకం మొదలుపెట్టాడు రా అన్నారు. పిల్లరా,
కొత్త నాటకం కాదు, కొత్త జీవితం అని చెప్పాను. దేవుని యొక్క సువార్త ప్రకటించకపోతే, మత్తయి సువార్త 3:10 నీలో ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించకపోయింటే ముక్కలు ముక్కలు చేయొద్దు. ఇప్పుడే గొడ్డలి చెట్ల ఎవరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. ప్రియ సోదరి స్నేహితుడా, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నీవు ఫలాలు ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడతా. దేర్ ఇస్ నో ఆప్షన్. ఇంకా రెండు ఆప్షన్ లేదు. ఏం చేద్దాం, చూద్దామా, చేద్దామనేవి లేవు న్యాయపీఠం ఎదుట. ఒకటే నీవు న్యాయంగా నీతిగా బ్రతికావా, మరణంలో నుండి జీవంలోనికి, లేదా జడ్జిమెంట్లో నుంచి ఉంటావా? ప్రియ సహోదరి స్నేహితుడా, రక్షణ పొందినటువంటి ప్రభుబిడ్డలం, ప్రభుని ఎదుర్కొనే ధైర్యం నీ దగ్గర ఉంటాయి. ప్రభువుకి సమాధానం చెప్పగలిగినటువంటి ధైర్యం నీ దగ్గర ఉంటాయి. దేవుని బిడలంగా మానక సిద్ధపాటు కలిగినటువంటి వారు వలె ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, ఆత్మీయ జీవితం సవాల్తో కూడినటువంటిది, లోకంలో సవాల్తో కూడినటువంటిది. ఇదేమి ఏదో ఆషామాషిగా రక్షణ పొందామని చెప్పుకునేటానికి పనికొచ్చే క్వాలిఫికేషన్ కాదు, ఇది డిగ్రీ కాదు, ఇది సవాల్తో కూడింది. లేచిన దగ్గర నుంచి నిరంతరం పోరాటమే లోకంలో శత్రువుకు. నీకు సంఘాల్లో పెద్దలకి, విశ్వాసులకి, సంఘాసులకు కాదు, లోకంలో అపవాదికి నీకు నిరంతరం పోరాటమే. ఏ పనైనా సరే శత్రువు ఉపక్రమించింది, లోపల నీకు దగ్గర ఉన్న మనసాక్షి వికెట్ చేస్తూ ఉన్నది. నిరంతరం పోరాటమే. ఇది పోరాడాలంటే నీలో వాక్యం ఉండాలి. మనం చూస్తూ వచ్చినాడు 19:11 నేను పాపం చేయకుండాట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నా. బుద్ధి కలిగిన కనికలు సిద్ధపాటు కలిగి ఈ 5 అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తూ వచ్చారు. బుద్ధి లేని కనికలు నేనే మీ సమయం ఎక్కువ తీసుకొని ఒక 4-5 లేదా 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. రండి, 3 తలంపు. బుద్ధికి లేని కన్నికలు వాళ్ళు సిద్ధపాటు లేకపోవడానికి కారణం. కీర్తన గ్రంథం 55:11. కీర్తన గ్రంథం 55:11. దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయు కపటమును దాని అంగడ వీధులలో మానక. ప్రియ సోదరి స్నేహితుడా, రక్షణ పొందినటువంటి విశ్వాసులే వీరు కూడా, వీరేం బయట నుంచి రాలే. 10 మంది కన్యకలు రక్షణ పొందిన వారే. అయితే బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు అని అక్కడ దేవుడు విభజించాడు. ఎందుకంటే ఇక్కడే మనం పెట్టాల్సి వస్తే క్రీస్తుకి సమీపస్తులు, దూరస్తులు అని చెప్పచ్చు. అంటే వీరేం చేస్తూ వచ్చారంటే, వారి అంగడ వీధులలో, అంటే వారి హృదయాలలో, వారు నిలవబడినటువంటి స్థలాల్లో వంచనయు కపటమును మానక జరుగుతున్నాయి నిరంతరం. మందిరం లోపల ఒక జీవితం, మందిరం వెలుపల ఒక జీవితం. అంటే వేషధారణ, మనుషుల యొక్క జీవితాల్లో కపటమైనటువంటి జీవితం. ఒకవేళ మనుషులకి ఏదన్నా అబద్ధం చెప్పొచ్చే కానీ దేవునికి అబద్ధం చెప్పలేము, తప్పించుకోలేము. ప్రభుబిడ్డలంగా నిష్కపటమైంది, నిర్దోషమైంది ఆత్మీయ జీవితం. నీ మీద మురికొండడానికి వీళ్ళే. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. జకర్యా గ్రంథం 3:3 యెహోషువను గురించి ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. జకర్యా గ్రంథం 3:3. మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా పిలిచి, చాలా ప్రియులారా, మైల బట్టలతో కపటమైనటువంటి జీవితాన్ని కలిగి దుష్కార్యం చేసి నీవు అదే జీవితాన్ని అవలంబించడం కనుక ఆరంభించి జీవిస్తూ ఉంటే ఎక్కడైనా ఆగు. ఈరోజైనా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు వ్యర్థమైపోయాయో, ఖర్చు పెట్టేసావు అనవసరంగా. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాల వయసు ఖర్చు అయిపోయింది. ఇకనైనా తీర్మానం చేసుకో, ఇక్కడే ఆగు. ఏం కోల్పోయావో,
ఎక్కడ నష్టపోయావో, ఎంత నష్టపోయావో, ఎలా ఉండాల్సి నీవు ఎలా ఉండవో, ఎలా ఉండాలా? రండి, తిమోతిలకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. తిమోతిలకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ హేతువు చేత తిమోతిలకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. కొందరు వీటిని మానుకొని తాము చెప్పిన వాటినైనను నిశ్చయమైనట్టు రూఢీగా పలుకు వాటినైనను గ్రహింపకపోయాను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నువ్వు అండర్లైన్ చేసుకో. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. ప్రియులారా, వారి ఆత్మీయ జీవితంలో కపటంగా జీవించడానికి కారణం నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లు లోకంలో ముఠా కట్టేశావు. లోకంలో నీ కొంతమందిని ఏర్పాటు చేసుకున్నావు, వారితో సంభాషణ మొదలుపెట్టావు. వాక్యం పోయింది, ప్రార్థన పోయింది, సన్నిధి పోయింది, సహవాసం పోయింది. ప్రియులారా, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు కపటమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చాయి. పేతురు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. పేతురు రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివాను. రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానే. ఇందుట్లో కపటం ఉంది, వేషధారణ ఉంది, ఇవన్నీ మానాల. ఏందన్నా మేము చదివినయేగా, మాకు తెలిసినయేగా, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటంటే వెరీ గుడ్, మరి మంచిదే. ఒకవేళ ఎక్కడన్నా పడిపోయి ఉంటే, శత్రువు నిన్ను మోసం చేసి ఉంటే తీర్మానం చేద్దాం, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ విషయాల్లో ధర్మశాస్త్రోపదేశకులు పక్కన వాళ్ళకు ఉపదేశించాల్సినటువంటి నేను నిష్ప్రయోజనమైనటువంటి వైపు చూసి నష్టపోతూ వచ్చా. ఆత్మీయ జీవితంలో ఇదే కపటమైనటువంటిది. భక్తి వేషం ధరించుకున్నాం, భక్తి వేషం ధరించుకున్నాం. లోపల మనసే ఉన్నా లోకంతో నింపబడింది, బయట ఉన్నా కప్పబడ్డావు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. తేరిచూచి సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ. ప్రియ సహోదరి, స్నేహితుడా, నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలంగా కపటము మానే. ఒకవేళ మానింటే మంచిదే, ఒకవేళ లేకపోతే తీర్మానం చేసుకున్నాం. 2వ తలంపు, బుద్ధి లేని కన్యకలు కలిగి ఉన్నటువంటి జీవితం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు మాట సెలవిస్తున్నాడు. చాలు, 21వ వచనం చదువుతాను. మానక దోషములు చేయువారు. ప్రియులారా, నీవు రక్షణ పొంది ఉన్నా. బుద్ధి లేని కన్యకలు కూడా ఇదే చెప్పారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఆయన పెండ్లి కుమారుడు వచ్చారు, బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళారు, వీళ్ళేమో నూనె కొంటాను బయటికి వెళ్ళారు, తలుపు మూయబడింది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నాదా మేము వచ్చాము, తలుపు తీయండి అన్నారు. మీరెవరో నాకు. మనం ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఈ మందిరంలోకి వచ్చి నీ మోకాళ్ళు ఆనిచ్చి ప్రార్థన చేసినా, గొప్ప పని చేసినా, పరిచర్య చేసినా, మందిరం కట్టడానికి డబ్బులు ఇచ్చినా, లేకపోతే పరిచర్యలో పాలు పొందినా, ప్రభు బిడ్డలంగా నిర్దోషులం కాకపోతే ఏం ప్రయోజనాలే. వారు దోషులం చేయటం మానకపోతే వారు నెత్తి పగలగొడుతున్నాను అన్నాడు. బయటికి భౌతికంగా చక్కగానే ఆత్మీయంగా కనపడి ఉండొచ్చు, లోపల నష్టం ఉంది. ఒక మాట చెప్పి నేను 3వ తలంపులోకి వెళ్తా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. పెద్దగా చదవాలి. నీవు క్షారంతో కడుక్కొని నన్ను, విస్తారమైన సబ్బు రాసుకొని నన్ను
నీ దోషములు మరకవలే. ప్రియ సోదరి స్నేహితుడా, నీ ఆత్మీయ జీవితంలో నీ దోషాలు దేవునికి మరకలా కనబడుతున్నాయి. నువ్వు విస్తారమైన సబ్బు పూసుకున్నా, క్షారంతో కడుక్కున్నా అవి పోదు. ఇస్సోపుతో కడగాలి, దేవుని యొక్క వాక్యంతో కడగాలి. బుద్ధి లేని కన్నికలు అదే చేశారు. మేము నీ నామం పేట దయ్యాలు కొట్టాం, రోగులు స్వస్థపరిచాం అన్నారు. అయినా ఏం ప్రయోజనాలే. ప్రియ సోదరి స్నేహితుడా, నీ జీవితంలో నా జీవితంలో ప్రభువుకి నమ్మకస్తులంగా జీవించాలి. మూడో తలంపు యెషయా గ్రంథం 14:6. నేను ఒక మాట చెప్పి ఇంకొక మాట చెప్పి ముగిస్తా. మానని బలత్కారము చేత జనులను ఏం చేస్తూ వచ్చారు? బలత్కారం చేత జనులు లోపరిచారు. 30:12 యెషయా గ్రంథం 30:12. అందుచేతను ఈ వాక్కును వద్దని త్రోసివేసి కృత్రిమమును ప్రియులారా వాటిని నమ్ముకొని ఆధారం చేసుకున్నారు. బలత్కారాన్ని, కృత్రిమాన్ని నమ్ముకొని ఆధారం చేసుకున్నారు. ప్రియులారా, ప్రసంగి సొలొమోను రాస్తూ వచ్చాడు, వారు నానా విధములైన తంత్రములను కల్పించుకొని వాటిని నమ్ముకొని వాటిని ఆధారం చేసుకొని మనుషుల ఆత్మీయ జీవితంలో నుంచి తొలగిపోయారు, తొట్టిల్లారు. కాబట్టి వీరి 2 తలంపులు చెప్పాను మీకు. మొదటి తలంపు ఏంటి? బుద్ధి లేని కన్నికలు. అప్పుడే కపటముగా జీవించడం మానలా, అంగడి వీధుల్లో మానక జరుగుతున్నాయి అన్నాడు. రెండవది, వారు మానక దోషం చేస్తూనే ఉన్నారు. మూడవది, యెహోషువ గ్రంథం 12:1. నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఇంకొక తలంపు చెప్పి క్లోజ్ చేసేస్తా, చదివించి క్లోజ్ చేస్తా. యెహోషువ గ్రంథం 12:1. అక్క క్షమించాలి, యెషయా గ్రంథం 14:6. నేను పొరపాటుపడ్డా. యెషయా గ్రంథం 14:6. ఏం చేస్తూ వచ్చారు? చాలు, లోబరచటం, మానక లోబరచారు అని. శత్రువు కూడా మనుషుల యొక్క జీవితాల్లో మానక లోబరుస్తూనే ఉంటుంది. ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఇద్దరు కత్తులు తీసుకొని పోరాడుతున్నారు. కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నాం అనుకో, మన ఇద్దరం కలిసి, ఇటు నేను అటు మీరందరం, ఎవరో ఒక్కొక్కళ్ళు కర్ర తీసుకొని కొట్టుకుంటున్నాం అనుకో, చాలిపోయింది లేని కూర్చుంటే, నేను కొట్టలేని కూర్చున్నాను అనుకో, నువ్వు ఊరుకుంటావా? కొట్టేస్తా, లోబరుచుకుంటా. కాబట్టి శత్రువు నేను మానక లోబరుస్తుంది. కాబట్టి నీవు నిత్యము దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. యోహాను సువార్త 15:4. నువ్వు లోబడకుండా ఉండాలంటే నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉంటా. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ, దెర్ ఇస్ నో ఛాన్స్, ఇంకా అవకాశం లేదు. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. కాబట్టి లోబడకుండా ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు రండి, హోషేయ గ్రంథం 12:1. హోషేయ గ్రంథం 12:1. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, మానక దినమెల్లా. ప్రియులారా, 5వ తలంపు, మానక దినమెల్లా అబద్ధం ఆడుతున్నాడు. ఎంత అబద్ధాలు ఆడతాం మరి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధం సునాయాసంగా ఆడేసేస్తున్నాం. ఎక్కడ బ్రదర్ అంటే దూరంగా కనపడ్డ, దగ్గరగా కనపడ్డ ఒక ఇండికేషన్ గుర్తు చెప్తాం, లేకపోతే పలానూరు దగ్గరికి వచ్చి పలానూరులో ఉన్నామని చెప్తాం. అబద్ధాలు, మోసాలు ఎక్కువైపోయినాయి.
వారి అంగడి వీధుల్లో మానక అబద్ధములాడుచున్నారు. ప్రియులారా, ప్రభుబిడ్డలంగా, దేవుని యొక్క బిడలంగా, ఆ దినమైనను ఆ గడి అయినను ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక నువ్వేం చేయాలా? మెళకువ కలిగి ఉండాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములనియు. ప్రియ సోదరి, స్నేహితుడా, మెలకువ ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు మెళకువ లేకపోతే శత్రువు నీ ఆత్మ వస్త్రాన్ని దొంగిలిస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు లేకపోతే నష్టపోతావు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు మానక సమాజంగా కూడడం మానలేదు, ఆరాధన చేయడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు, సువార్త చెప్పడం మానలేదు. వారి జీవితాల్లో ప్రభువు కంట కట్టుబడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు వారు కపటంగా ఉండడం మానుకోలేదు, వారి జీవితాల్లో అబద్ధాలాడడం మానుకోలేదు, వారు దోషభరితులుగా ఉన్నారు, లోబడలేనటువంటి ప్రజలుగా ఉన్నారు. వారి జీవితంలో నష్టపోతూ వచ్చారు. నీవు ఏ గుంపులో ఉన్నావు? ఒకవేళ రక్షణ పొంది పడిపోయి ఉంటే గ్రేస్ పీరియడ్లో ఉన్న ప్రభుని అడుగు. ప్రభు నిన్ను హక్కున చేర్చుకొని నీ అభ్యర్థన అంగీకరించి తీర్మానంలో బలపరచును గాక.